ఆ కుటుంబ జీవితం తల్లి క్రైస్తవురాలు, తండ్రి క్రైస్తవుడు కాదు, దేవుని నమ్మని వ్యక్తి, విశ్వాసము లేని వాడు, సంఘము సహవాసము లేని వాడు, నాకు ప్రార్థన లేని వాడు. భార్యము క్రైస్తవురాలు, భక్తిలో ఉంటుంది, నీతిలో ఉంటుంది, సంఘములో ఉంటుంది, సంఘ సహవాసము కలిగి జీవిస్తుంది. అంటే వారికి దేవుడు ఒక చక్కటి కుమార్తెను దేవుడు అనుగ్రహించాడు. అయితే తండ్రి ఏమాత్రం కూడా పట్టించుకునేవాడు కాదు. కుమార్తెని కానీ భార్యను కానీ పట్టించుకున్నాక లోకంలో సాగిపోతున్న సమయంలో బిడ్డ పెరిగి పెద్దదైంది. అయితే ఇంచుమించు 5 సంవత్సరాలు బిడ్డకు వచ్చేసారు. అయితే తల్లి చిన్ననాటి నుండే బిడ్డకి ఏం నేర్పింది అంటే ప్రార్థన నేర్పింది, వాక్యము నేర్పింది, దేవుని మందిరానికి వెళ్ళే సండే స్కూల్కి వెళ్ళేటట్టుగా క్రమము నేర్పింది. అయితే ఆ బిడ్డ కాస్త 7 సంవత్సరాలకు వచ్చేసింది. 7 సంవత్సరాలకు వచ్చేసిన తర్వాత ఆ బిడ్డకు ఉన్నట్టుగా ఉంది అనారోగ్యం వచ్చింది. అనారోగ్యంలో ఉంటూ బిడ్డ ఎంతో మంది డాక్టర్లు చూపించారు. అయితే చాలా మంది కూడా డాక్టర్లు ఏం చెప్పారు అంటే, అమ్మా అయ్యా నీ బిడ్డ కొన్ని రోజులకు మరణిస్తుంది, నీ బిడ్డ బ్రతకదు అని చెప్పినప్పుడు తల్లి గుండె తగ్గపోయింది. ఎందుకంటే ఆ బిడ్డ తల్లితో ఎక్కువగా పెంచబడింది, ఆ బిడ్డ తల్లితో ఎక్కువగా సావాసం చేయబడింది, ఆ బిడ్డ తల్లితో పెంచబడింది. తండ్రి ప్రేమ ఎరగదు, తండ్రి సావాసం ఎరగదు, తండ్రి ప్రేమ అపార్థలు ఎరగదు కాబట్టి డాక్టర్ ఆ మాట చెప్పగానే తల్లి గుండె విడవిడలా తట్టుకోలేక తల్లి కన్నీరు కార్చిన తర్వాత బిడ్డను హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తల్లితో చెప్తున్న మాట బిడ్డేమన్నట్టమ్మా, నేను కొన్ని రోజులకు చనిపోతానని నాకు అర్థమైపోయింది. నేను బ్రతకను అమ్మా, నీ ప్రేమ నుండి, నీ ఆపాత్ర నుండి, నీ పలకరింపు నుండి నేను దూరంగా ఇంకా నన్ను కొన్ని రోజులకు చూడనే అన్నప్పుడు ఎంతో బాధ, కన్నీరు, ఆవేదన చెందుతూ కన్నీరు కాలుస్తున్న సమయంలో తల్లి ఎంతో అయితే ఉన్నట్టుగా ఉన్న ఒక రోజున ఆ బిడ్డకు ఒక కథ వచ్చేసింది. ఆ కథ ఏంటంటే, మేఘాల బిడ్డను కమ్ముకున్నట్టుగా, దేవదూతలు తమ దగ్గరకు వస్తూ ఉన్నట్టుగా, ప్రభు వస్తూ ఉన్నట్టుగా బిడ్డ ఆ కళలో కన్నులారా చూసి ఉదయాన్నే తల్లికి ఆ కళ చెప్పింది. అమ్మా, రాత్రి నేను ఒక కళ కన్నాను, కళలో మేఘాలు వస్తున్నాయి నా దగ్గరికి, దేవదూతలు వస్తున్నారు నా దగ్గరికి, ప్రభు వస్తున్నాడమ్మా. ఈరోజే నేను ఆ మేఘాలలోనికి వెళ్ళిపోతున్నాను, దేవదూతలు నన్ను తీసుకొని వెళ్ళిపోతున్నాను తల్లి, నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అని ఆ తల్లికి బిడ్డ ఎంతో చెప్పింది. అమ్మా, నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీరుస్తావా అన్నప్పుడు తల్లి చెప్పు అన్నప్పుడు, అమ్మా దానిని పిలువనమ్మా, దాని ఇక్కడ ఉండాలి, నా మరణం చూడాలి,
నా ఎడబాటు చూడాలి. నేను మరణించి ఎదుర్కొంటున్నాను, నన్ను దాని కన్నులారా చూడాలి కనుక పిలిచమ్మా డాడీ అని అన్నప్పుడు దాన్ని కబురు కొలిపి తన భర్తను పిలిచినప్పుడు తల్లి తండ్రి చేయి పట్టుకొని వెళ్ళారు. ఎంతో ఏడ్చింది. డాడీ మేఘాలు వస్తున్నారు, దేవదూతలు పరలోకం నుండి దిగొస్తున్నారు, నేను పట్టుకున్నాను. దేవదూతలు అందరితో వస్తున్నాను, మేఘాలు నన్ను కన్నుకుంటున్నాను. డాడీ ప్రభు వస్తున్నాను, నన్ను తీసుకొని వెళ్ళిపోతున్నాను. మరి నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను డాడీ, మరి నన్ను చేరుకుంటున్నాను. నేను మరణిస్తే నేను వెళ్ళిపోతాను. నాకు నిరీక్షణ ఉంది. తల్లి చూపిన ప్రేమ, తల్లి పెంచిన భక్తి, తల్లి పెంచిన ప్రార్థన, తల్లి నడిపిన సందేశకుల క్రమం, తల్లి నేర్పిన రక్షకుడిని నన్ను జ్ఞాపకం చేసింది. తండ్రి, నేను ప్రభువును విశ్వసించాను, నేను నమ్మాను కాబట్టి నేను పరలోకానికి దేవదూతల చేత వెళ్ళిపోబడుతున్నాను. నీవు వస్తావా? కొంతకాలానికి నువ్వు వస్తావా తండ్రి అన్నప్పుడు తండ్రి విడవిడ ఏడ్చాడు, దాటుకున్నాడు. అప్పుడు సువార్త ఆ కన్న బిడ్డ చెప్పడం వలన తండ్రి మారిపోయి ప్రభుని రక్షకుడిగా అంగీకరించి పెద్ద సువార్థికుడుగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రభుని రక్షకుని చాటి ప్రకటిస్తున్నాడు. ఓ ప్రియమైన తల్లి, సోదరుడా, ఏనాడు ఎప్పుడు ఏ సమయమో మరి మనం వెళ్ళిపోతామో తెలియదు. కానీ మనకు నిరీక్షణ, మనకు విశ్వాసం, మనకు నమ్మకం చనిపోతే నేను ప్రభుత్వం ఉంటానన్న విశ్వాసం, నిరీక్షణ. అందుకే ప్రభు లూకాసు వార్తలో రాశారు. ఏం రాశారంటే ఆయన రాజ్యము ఆయన రాజ్యానికి అంతం లేదు. అంతమైపోయిన చరిత్ర కాల గర్భములో కలిసిపోయిన రాజులు చక్రవర్తులు ఎంతోమంది లేదా వారి పాఠ్య పుస్తకాలలో కూడా కనుక ప్రేమ సోదరుడు